చిన్న ఈ ఒక్క ముద్ద తినరా వాడు వదిలేక అబ్బా తప్పండి మీరు అక్క ఆ బిజినెస్ ఏం చేస్తున్నాడు కానీ డ్రెస్ మాత్రం చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నాడు. దృష్టి పెట్టుకో. అదొక్కటి తక్కువ మీకు. వీడా ఇంగ్లీష్ పేపర్ దిస్ ఇస్ టూ మచ్. అయిపోయావరా? నా చేతిలో ఎప్పుడు అయిపోతావరా నువ్వు? బాగా నీట్ గా డ్రెస్ చేసుకుంటాడు, నీ దిష్ట తగిలింది. నువ్వెక్కడికి రా? మాయకి డ్యూటీ టైం అయిందిలే. సారీ అంటే బాబు సామాను మొత్తం పగిలిపోతాను. అమ్మో చుక్కలు కనబడుతుంది. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. ఇలా ఎలవయ్య బాబు. ఇంకో కాయిన్. వాణి అమ్మాయి వాణి మార్కెట్ కి వెళదాం, వస్తావటే? బండెత్తన వస్తాడుగా పిన్ని గారు, వాడి దగ్గర తీసుకుంటాను. అబ్బా మార్కెట్ లో అయితే ఫ్రెష్ గా దొరుకుతాయి. పోన్లే పిల్లల్ని తీసుకెళ్తాను. అమ్మాయి పింకీ కిరణ్ మార్కెట్ కి వెళ్దాం, వస్తారా? మాయా మాయా నువ్వురా మాయా. నేను రావట్లేదు, మీరు వెళ్ళండి. ఏ నాకు ప్రాక్టికల్స్ ఉన్నాయి, బాగా ప్రిపేర్ అవ్వాలి. తర్వాత ప్రిపేర్ అవచ్చు రా మాయా. నో అన్నాను కదా, మీరు వెళ్ళండి. అబ్బా అతగాడు నో అంటుంటే నోరు మూసుకొని రావచ్చుగా. బతిమలడం దేనికి? 5 నిమిషాల క్రితం కావేరి ముద్దుగా పిలిచింది మా అమ్మగారు మార్కెట్ కి రండి అని. అయ్యో దాంతో వెళ్ళున్నా బాగుండేది. రండ్రా పోదాం. అందరూ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? వెజిటేబుల్ మార్కెట్. గది అక్కడే కొట్టింది. ఇందాక నుంచి ఫ్లవర్ మార్కెట్ అనుకున్నాను కానీ వెజిటేబుల్ మార్కెట్ అన్న మాటే వినపడలేదు. అసలు ఇంట్లో వెజిటేబుల్స్ కూడా లేవు. పదండి పదండి, అక్కడికి లేట్కి వెళ్తే ఫ్రెష్ కూరగాయలు దొరకవేమో. పదండి. పద అమ్మా, ఇక్కడ వద్దమ్మా. టమోటాలు కిలో 10 రూపాయలండి. నవనవరాడే తాజా కూరగాయలండి బాబు. రండి బాబు రండి. ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి కొనుక్కొస్తాను. ఇక్కడ దొరకదు. కూల్ డ్రింక్ ఏంట్రా? ఇదిగో ఫ్రూట్ జ్యూస్ తాగండి. వెళ్ళి ఫ్రూట్ జ్యూస్ తాగండి. బీరకాయలు కిలో ఎంత? 8. కొనేందుకేనా? అమ్మటానికి. బామ్మగారు వీడు కొంచెం ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నాడు, అక్కడికి వెళ్తాం. ములక్కాయలు ఫ్రెష్ గా ఉన్నాయి. మునక్కాయలు ఎందుకు? ములక్కాయలు ఎందుక? ములక్కాయలు ముక్కలు చేసి పులుసు వండి తాతగారికి పెట్టారనుకోండి, అంతే ఫ్లాట్. ఇద్దరు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతారు. నిజమా? అయితే 2 డజన్లు కొట్టాలి. ములక్కాయలు ఎంత? రూపాయికి 2 అమ్మా. నిజంగా మునక్కాయలు తింటే ఫ్లాష్ బ్యాక్ వెళ్తావా? రూపాయికి ఎన్ని? 2 అమ్మా. 6 ఇస్తావా? రావమ్మా. పోనీ 4 ఇవ్వు. బామ్మగారు ములక్కాయలు వద్దులేండి. నువ్వే కదయ్యా తింటే ఏదవుతుందన్నావు. అన్నాను కానివ్వండి, కానీ టూ బ్యాడ్ అండి. ఎక్కువ తింటే వేడి చేస్తుంది, బీపీ వస్తుంది, నిద్రలోనే పోతారు. ఆ తర్వాత మీ ఇష్టం. అయ్యో బాబాయ్, అయితే వద్దులే. బామ్మగారు దొండకాయలు ఫ్రెష్ గా ఉన్నాయి. దొండకాయ రక్తశుద్ధికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సూపర్ ఫుడ్. పైకి పచ్చగా ఉందా, కట్ చేస్తే ఎర్రగా ఉంటుంది. 2 in 1. మీరు దొండకాయల దగ్గర రండి. ఏమిటి దొండకాయలు తింటే బ్లడ్ వస్తుందా? అన్ని వస్తాయి, రండి. దొండకాయలు తింటే బ్లడ్ వస్తుంది. బామ్మగారు ఆ దొండకాయలు పడి చెప్తాను, పడేయండి చెప్తాను. అబ్బా నువ్వే చెప్పాను కానీ దొండకాయలు తింటే కోరికలు చచ్చిపోతాయండి. ఏదో ఓల్డ్ ఏజ్ లో తినాలి కానీ మీరు అసలే చాలా యంగ్ గా ఉన్నారు కదా. అబ్బబ్బబ్బబ్బా నీతో పెట్టుకుంటే ఏది కొన్నిచ్చేటట్లేదు. చూడు నాయనా, నా మానాన్న నన్ను కొన్నివు, నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళి చెప్తాను. ఓకే థాంక్స్. ఏమైంది ఇతనికి?
నా పేరు గిరి, ఎంఎస్సి. కొత్తిమీర ఎంత? రూపాయికి 2 కట్లమ్మా. నువ్వు నన్ను చూస్తున్నావు, నవ్వుతున్నావు, కానీ మాట్లాడటం లేదు. నేను ఎందుకు నీ వెంట పడుతున్నాను తెలుసా? నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. పిచ్చి మాటలంటే నా కోపం. ఇచ్చే రేట్ చెప్పు. అంతేనమ్మా. నువ్వు లేకపోతే బతకలేను, నీ కోసం చచ్చిపోతాననే మాటలు చెప్పను. నేను నీకు ఇష్టం అయితే రేపు ఉదయం 6 గంటలకు మీ మేడ మీద బెలూన్ ఎగరేయాలి. బెలూన్ కనిపించకపోతే జీవితంలో మళ్ళీ నేను నీకు కనిపించను. వద్దురా లోఫర్. వేస్తానప్పా. వద్దని చెప్పా. వేస్తా. వస్తా. నానా, చూస్తా. నానా, ఏంట్రా? మరేమో రాత్రి నీకు అమ్మకి మధ్యలో పడుకున్నాం కదా. అవును. పొద్దున బయటికి గదిలోకి వెళ్ళొచ్చాను. అదే నాకేం తెలుసురా? వెళ్ళి మీ అమ్మని అడుగుకో. నీకు తెలీదా? తెలియదని చెబుతున్నా కదా. ఏంటేంటేంటి రాత్రి మీ అమ్మా నాన్న మధ్య పడుకుంటే తెల్లారేసరికల్లా పక్క గదిలో ఉన్నావా? పిచ్చి పిచ్చిగా ఉందా? ఇవి మా ఫ్యామిలీ విషయాలు, నీకెందుకు? వెళ్ళు వెళ్ళి నీ పెళ్లి చూప. ఉండండి సార్, అనవసరంగా కోపగించుకోకండి. చిన్న కుర్రాడు, చిన్న డౌట్ వచ్చింది, క్లారిఫై చేయాల్సిన అవసరం నాకు ఉందా లేదా? రాత్రి మీ అమ్మా నాన్న మధ్య పడుకుంటే తెల్లారేసరికల్లా పక్క గదిలో ఉన్నావా? నీకు మర్యాదగా చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళి నీ పని చూసుకోమన్నా. సార్ అనవసరంగా సీరియస్ అవ్వకండి. బుల్లి కుర్రాడు, బుల్లి డౌట్ వచ్చింది, క్లారిఫై చేయాల్సిన అవసరం నాకు ఎంతైనా ఉంది. రాత్రి నీకు ఇలా చెప్తుంటే అర్థం కావట్లేదు. నిన్ను చూడండి బామ్మగారు, మీరని చెప్పండి. ఈయన వీళ్ళ ఆవిడ నిన్న రాత్రి. దండం పెడతాను. ఒకటి కాదు 2 పేపర్. థ్యాంక్ యూ. అబ్బాయి ఏమైంది రాత్రి? ఫ్రెష్ గా చెప్పు. ఈ వయసులో ఆ విషయాలని మీకు ఎందుకు బామ్మగారు? ఫ్రెష్ గా ఉన్నాయి కూరగాయలు, వెళ్ళి కొనుక్కోండి. వయసు వయసు అంటావేంటయ్యా? ఏ వయసుకు ఆ వయసే ఫ్రెష్. అన్నయ్య 7th క్లాస్ పాస్ అయ్యాడు. గుడ్ గుడ్ కిరణ్, వెరీ గుడ్. అవును, కావేరికి ఇచ్చారా? కావేరికి జ్వరం, చాక్లెట్ తినకూడదు.